హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది షో. బాహుబలి 3 ఈ పేరు వినగానే కోట్లాది మంది సినీ అభిమానులు ఎక్సైట్ అవుతారు. కానీ ఇప్పుడు అదే సినిమాపై మరోసారి భారీ చర్చ మొదలైంది. ప్రభాస్ చేసిన ఓ చిన్న సైగా, రానా చేసిన కమెంట్, అనుష్క స్పందన, ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో ఒక్కటే ప్రశ్న వినిపిస్తుంది. బాహుబలి 3 నిజంగానే రాబోతుందా? అసలు ఈ ముగ్గురు కలిసి ఏం చెప్పారు? అభిమానుల్లో ఎందుకింత హైప్ క్రియేట్ అయింది? ఈ వీడియోలో మీకు తెలియని అన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. చిత్ర పరిశ్రమలో బాహుబలి 3 పై మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి చేసిన వ్యాఖ్యలు, ఎక్స్ప్రెషన్స్ మూడో భాగం రానుందనే సంకేతాలుగా అభిమానులు భావిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ, ప్రపంచం ఇంకా సిద్ధంగా లేకపోవచ్చు, కానీ బాహుబలి అని చెప్పగా వెంటనే ప్రభాస్ 3 వేళ్లు చూపిస్తూ చిరునవ్వు చిందించాడు. పక్కనే ఉన్న అనుష్క శెట్టి కూడా నవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివర్లో అండ్ ది లెగసీ కంటిన్యూస్ అనే సందేశం కనిపించడం మరింత ఆసక్తిని పెంచింది. ఇక అనుష్క, ప్రభాస్, రానా ఉన్న క్లిప్ ను చూసిన అభిమానులు బాహుబలి 3 అధికారికంగా వస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గాని, చిత్ర బృందం గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు బాహుబలి ది టార్చ్ బేరర్ 4 భాగాల డాక్యుమెంటరీ జూన్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. బాహుబలి చిత్రాల నిర్మాణం, వాటి వెనుక కథలు, ప్రపంచవ్యాప్తంగా సాధించిన విచారణను ఇందులో చూపించారు. ఇకపోతే 2015లో విడుదలైన బాహుబలి ది బిగినింగ్, 2017లో వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్ భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయాలు సాధించాయి. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికీ భారీ అభిమాన వర్గం ఉంది. ఇప్పుడు మూడో భాగంపై వస్తున్న సంకేతాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరి నిజంగానే బాహుబలి 3 ఉంటుందా లేదా అనేది మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఓవైపు సక్సెస్, మరోవైపు వరుసగా థియేటర్లోకి వస్తున్న రీ రిలీజ్ బ్లాక్ బస్టర్. దీంతో ఓ స్టార్ హీరోయిన్ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తొలి వారం అదరగొట్టిన ఆ సినిమా రెండో వారంలోనూ అదే జోరు చూపిస్తుందా, లేక రీ రిలీజ్ లో ఎఫెక్ట్ పడుతుందా? ఇంతకీ ఆ సినిమా ఏది? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టాలీవుడ్ లో 3 ఏళ్ల బ్రేక్ తర్వాత సమంత సోలోగా లీడ్ రోల్ లో నటించిన చిత్రం మా ఇంటి బంగారం. దర్శకురాలు నందిని రెడ్డితో ఆమెకి ఇప్పటికే ఓ బేబీ వంటి హిట్ ఉండటంతో ఆ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేషన్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు సాధిస్తుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా 55.71 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఇండియాలో 33.20 కోట్లకు పైగా నెట్, 38.36 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదు చేసినట్లు సమాచారం. ఇక విదేశాల్లోనూ మా ఇంటి బంగారం సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఓవర్సీస్ మార్కెట్లో 17 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక వీక్ డేస్ లో కూడా జోరు సాగటం మూవీ టీమ్ లో జోష్ నింపింది. అయితే మా ఇంటి బంగారం సినిమాకు వరల్డ్ వైడ్ గా సుమారు 9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు వినికిడి. దీంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 10 కోట్ల షేర్ అవసరమైంది. అయితే కేవలం 2 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్న ఈ చిత్రం 5 రోజులు పూర్తయ్యేసరికి 23 కోట్లకు పైగా షేర్ సాధించి బయ్యర్లకు భారీ లాభాలు అందించినట్లు సమాచారం. దీంతో సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పలు రీ రిలీజ్ చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన ఒక్కడు, రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన సినిమా చూపిస్తా మావా, మంచు విష్ణు నటించిన కన్నప్ప రీ రిలీజ్ తో పాటు హర్మాన్ 3D వర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాలకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఉండటంతో కొన్ని సెంటర్స్ లో థియేటర్ల కేటాయింపుపై ఎఫెక్ట్ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే మరోవైపు మా ఇంటి బంగారం మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమని చెప్పాలి. వీకెండ్ తో పాటు వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి ఆక్యుపెన్సీ కొనసాగితే రీ రిలీజ్ ఎఫెక్ట్ ను ఈ సినిమా పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఏదేమైనా సమంత మా ఇంటి బంగారం మూవీ ఇప్పటికే కమర్షియల్ పరంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నుంచి వచ్చే వసూలు లాభాలే. అయితే వరుస రీ రిలీజ్ల మధ్య కూడా ఇదే జోరు కంటిన్యూ చేస్తుందా, లేక ప్రేక్షకుల దృష్టి పాత హిట్ సినిమాల వైపు మల్లుతుందా
అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద వసూళ్లే చెప్పనున్నాయి. టాలీవుడ్ లో ఓ సినిమా విడుదలై దాదాపు 25 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికీ ఆ మూవీ ఎంతో మందికి స్ట్రెస్ బస్టర్. రిలీజ్ లో కూడా ఆ మూవీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. యాక్షన్ సీన్స్, గ్లామర్ పాటలు లేకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే ఓ స్టార్ హీరో హీరోయిన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ మ్యాజిక్ ను క్రియేట్ చేసిన నటీనటులు ఎవరు? హవేలు విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ క్లాసిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నువ్వు నాకు నచ్చావు చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన మాటలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా నేటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమాతోనే దివంగత నటి ఆర్తి అగర్వాల్ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె తన నటనతో క్యూట్నెస్ తో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఈ చిత్రం ఆమె కెరీర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. నువ్వు నాకు నచ్చావు చిత్రానికి అతిపెద్ద బలం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్. ఇందులోని మనకి బాగా నచ్చిన వాళ్ళతో గొడవ పట్టమే కానీ వాదనకు దిగకూడదు, నువ్వు గెలవడం అంటే పక్కవాడు ఓడిపోవడం కాదు వంటి సంభాషణలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సినిమాతోనే మాటల మాంత్రికుడుగా త్రివిక్రమ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే కమెడియన్ సునీల్ కు ఈ నువ్వు నాకు నచ్చావు చిత్రం ఒక బిగ్ బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. బంతి పాత్రలో సునీల్ పండించిన కామెడీ, వెంకటేష్ తో ఆయన కాంబినేషన్ సీన్స్ థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. ఇక ఈ సినిమా విజయం తర్వాత సునీల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారారు. కోటి స్వరపరిచిన ఈ సినిమా పాటలు మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ఆకాశం దిగి వచ్చి ఉన్నమాట చెప్పనివ్వు వంటి పాటలు ఇప్పటికీ శ్రోతల ప్లేలిస్ట్ లో లూప్ లో వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటలు. ఈ సినిమా ప్రివ్యూ చూసి 3 గంటల సుహాసిని సీన్స్ కట్ చేసేయండి, 2.5 గంటలకు తగ్గించండి అని గోల చేశారట. కానీ నిర్మాత స్రవంతి రవికిషోర్ మాత్రం కథపై నమ్మకంతో ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా అలాగే సినిమాను 3 గంటలు రిలీజ్ చేశారట. అయినా ప్రేక్షకులు ఏమాత్రం విసుగ్గా ఫీల్ కాకుండా సినిమాను ఎంజాయ్ చేశారు. ఇక ఈ బ్లాక్ బస్టర్ నువ్వు నాకు నచ్చావు చిత్రానికి కథ, సంభాషణలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ పుట్టుక వెనుకటి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్రివిక్రమ్ తన రచన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒత్తిడిని వివరిస్తూ వెంకటేష్ కోసం కథ రాయాల్సిన సమయంలో తాను ఒక 1 నెల రోజుల పాటు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యానని తెలిపారు. ఇక ఈ సమయంలో దర్శకుడు కె విజయ్ భాస్కర్ తో పాటు సహచరులు కూడా తనను ప్రశాంతంగా ఉండమని, సమయం తీసుకుని కథను సిద్ధం చేయమని ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నారు. దాదాపు 20 నుంచి 30 రోజుల పాటు తాను భాస్కర్ కలిసి కూర్చున్నా ఎలాంటి ఆలోచనలు రాలేదని, కేవలం తినడం, పడుకోవడం తప్ప మరేమీ జరగలేదని త్రివిక్రమ్ హాస్యంగా చెప్పారు. అయితే ఒకరోజు హఠాత్తుగా ఒక కల లాంటి అనుభూతిలో కథాబీజం తన మదిలో మెరిసిందని త్రివిక్రమ్ వివరించారు. ఇక ఆ విధంగా నువ్వు నాకు నచ్చావు వంటి ఒక క్లాసిక్ సినిమా కథ అనేక మలుపులు తిరిగి ఒత్తిడి, అద్భుతమైన ప్రేరణల కలయికతో రూపుదిద్దుకుంది. ఒక్క సినిమా ఒక్క హీరోను సూపర్ స్టార్ గా మార్చగలదా? ఈ ప్రశ్నకు సమాధానమే 1994లో వచ్చిన ఓ బ్లాక్ బస్టర్. ఆ మూవీ తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యాయి. అభిమానుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఆ హీరో ఎవరు? తెలియాలంటే వాచ్ స్టోరీ. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా దివానా. 1992లో వచ్చిన ఈ మూవీతో బాలీవుడ్ లో అరగేట్రం చేశారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రాజ్ కన్వర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ విడుదలై 34 ఏళ్లు పూర్తయింది. కానీ ఈ చిత్రానికి షారుఖ్ ఖాన్ మొదటి ఎంపిక కాదనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ పాత్రను మరో బాలీవుడ్ నటుడికి ఆఫర్ చేశారట. నిజానికి ఈ సినిమాకు ముందుగా రిషి కపూర్ ను సంప్రదించారు. కానీ ఆ సమయంలో ఆయన స్టార్డమ్ పీక్స్ లో ఉంది. దీంతో ఆ పాత్రకు గాను ఆయనకు సుమారు 10 లక్షల రూపాయల భారీ పారితోషికం చెల్లించారు. అలాగే ఈ చిత్రంలో కథానాయికగా నిర్మాతలు మొదట మాధురి దీక్షిత్ను ఎంచుకున్నారు. అప్పుడప్పుడే ఆమెకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వస్తుంది. వరుస ఆఫర్లతో ఆమె తీరికలేని షెడ్యూల్, డేట్స్ లేకపోవడం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయారు. నిర్మాత గుడ్డు ధనోవాకు సన్నిహితుడైన జతిన్ రాజ్గుర్ సిఫార్సు మేరకు దివ్యభారతిని ఎంపిక చేశారని సమాచారం. ఇక రిషి కపూర్ దివ్యభారతి ఖరారైన తర్వాత రెండవ కథానాయకుడి కోసం అన్వేషణ మొదలైంది. షారుఖ్ ఖాన్ కు ముందు సన్నీ డియోల్, అనిల్ కపూర్, గోవిందా, దక్షిణాది సూపర్ స్టార్ నాగార్జున వంటి పెద్ద పేర్లు కూడా వినిపించాయట. చివరికి ఆ పాత్ర అర్మాన్ కోహ్లీకి దక్కింది.
అర్మాన్ ఆ సినిమాకు సంతకం చేసి కొన్ని రోజుల పాటు షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. అయితే నిర్మాత లలిత్ కపూర్ భార్య షబ్నమ్ కపూర్ తో వివాదం కారణంగా అర్మాన్ హఠాత్తుగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అర్మాన్ కోహ్లీ సినిమా నుండి తప్పుకున్న తర్వాత నిర్మాతలు కొత్త ముఖం కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ ఎంట్రీ ఇస్తున్నాడు. అప్పటికే సర్కస్, దిల్ దరియా వంటి టీవీ సీరియల్స్ తో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడట షారుఖ్. దర్శకుడు రాజ్ కన్వర్ షారుఖ్ నటనను గమనించి అతని స్క్రీన్ ప్రెజెన్స్ కు ఎంతగానో ముగ్ధుడయ్యాడు. ఆ తర్వాత రాజ్ కన్వర్ నిర్మాతలకు షారుఖ్ ఖాన్ పేరును సూచించగా అతన్ని ఆ సినిమాలో తీసుకున్నారు. ఇకపోతే ఆ కాలం షారుఖ్ ఖాన్ కు కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నది. ఆయన ఏకకాలంలో దివానా, రాజు బన్ గయా జెంటిల్మన్ చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజు బన్ గయా జెంటిల్మెన్ షారుఖ్ మొదటి విడుదల అవుతుందని, దాంతో ఆయన బాలీవుడ్ లో అరగేట్రం చేశారని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. కాని విధి మరోలా తలిచింది. దివానా ముందుగా విడుదలై షారుఖ్ అధికారిక అరగేట్ర చిత్రంగా నిలిచింది. దివానా సినిమాలో షారుఖ్ ఖాన్ నటన విలక్షణమైన శైలితో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. రిషి కపూర్, దివ్యభారతి వంటి అగ్రశ్రేణి నటుల మధ్య కూడా అతను చెరగని ముద్ర వేయగలిగాడు. అతడి నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ పురుష తొలి పరిచయ పురస్కారం లభించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. గత 3 దశాబ్దాలుగా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ను ఏలుతున్నారు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో వార్.